రాజన్న సిరిసిల్ల జిల్లా 2016లో ఏర్పాటు అయిన తర్వాత మరి అభివృద్ధి లక్ష్యంగా 2018లో మాకు వద్దు మొర్రం అంటే ఆనాడు మరి 7 విలీన గ్రామాలను మరి మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. మేము అభివృద్ధి చేస్తాం, మీకు అనేక రకాలుగా ప్రజలను ఆదుకుంటాం, మరి అనేక రకాలుగా మాటలు చెప్పినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మరి మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆ రోజు అనేక మాటలు మాట్లాడడం జరిగింది. మరి ఈనాడు చూసుకుంటే మరి అభివృద్ధి లేక ఈ రోజు విలీన గ్రామాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ గారు కనీసం కూడా స్పందించడం లేదు. మరి ఎన్నికల సమయంలో మళ్ళీ మీరు తిరిగి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ రోజు ఎటువంటి వ్యవస్థ మనకు కనబడడం లేదు. మరి మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్లలో ఉండకుండా మరి హైదరాబాద్ లో పర్యటన చేస్తూ మరి ఏనాడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల